भवश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఇక్కడ టైంకి వచ్చాం, ప్రెస్ మీట్ స్టార్ట్ చేసాం. నిన్న దత్త జయంతి, గురు జయంతి సందర్భంగా స్క్రిప్ట్ పూజ, ఆడియో పూజ, తర్వాత కాస్టింగ్ అంటే షూటింగ్ ముహూర్తం మొదలుపెట్టాము. ఈరోజు అధికారికంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మనం ఈ ఫిల్మ్ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇక్కడ మేము అంటే ఈ సంవత్సరంలో నేను చేసిన వర్క్లలో ఇది టాపెస్ట్ వర్క్. ఒకటేమో గురు చరిత్ర, గురుకులం సాకేత్ రామ శర్మ గారు ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం, ఆ గురుకులం వాళ్ళ పిల్లలతో చేద్దామనడం, ఆ పిల్లలు కూడా బాగా వాళ్ళతో 2 డ్రామాలు సంస్కృత డ్రామాలు చేస్తున్నాము. ఆ డ్రామా వాళ్ళు పేరెంట్స్ కూడా బాగా ఇష్టపడ్డారు కాబట్టి ఆ వెబ్ సిరీస్ అనేది మొదలు పెట్టాం. సో నిజంగా ధామరేశ్వర నంద గురుకులకి ఆచార్యులు సాకేత్ రామ శర్మ గారికి ధన్యవాదాలు. ఆ వెబ్ సిరీస్ని అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాము. అది చాలా ఆధ్యాత్మికమైనది, అందరికీ అవసరం. దాంతోపాటు ఒక కమర్షియల్ సినిమా అంటే 2025లో 4వ ప్రొడక్షన్. ఇది 4వ ప్రొడక్షన్. మరి ఏ సినిమా బయటికి రాలేదు కదా అంటున్నారు. ఏ సినిమా బయటికి రావడం అంటే బయటికి వస్తున్నది. ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ మాది రిసెప్షనిస్ట్ అని సెన్సార్ అయిపోయి రెడీగా ఉంది రిలీజ్కి. 2వ ప్రొడక్షన్ వచ్చి దుర్గి అని చిల్డ్రన్ మూవీ, చిన్నపిల్లల సినిమా దుర్గి. అది అవార్డ్స్ కోసం పంపిస్తున్నాం, అది కూడా సెన్సార్ చేస్తున్నాం అయిపోయింది. 3వ సినిమా మొన్ననే ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసాము, రుబిక్స్ క్యూబ్ అని. అంజయ్ గారు దానికి మాటలు రాశారు, లిరిక్స్ హనుమంతరావు గారు రాశారు. 4 పాటలు, మంచి అద్భుతమైన ట్విస్టులతో ఉండే, మర్డర్ ట్విస్ట్తో ఉండే రొమాంటిక్ స్టోరీ. సో అది నాకు ఇష్టమైన స్టోరీ. సో అది 3rd ప్రాజెక్ట్గా చేసాము, కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కాపీ చేసాము, సెన్సార్కి అప్లై చేసాము. ఇమ్మీడియట్గా 4th మూవీ స్టార్ట్ చేసాం. గురువుగారు అంటే 4th మూవీ ఎట్లా స్టార్ట్ చేశారు? సినిమా చేయగానే అప్పులలో ఉంటారు కదా, పాత సినిమాలు లేకుండా ఇది ఎట్లా చేశారు అంటారు. కానీ మా దగ్గర అప్పులు లేవు, కానీ 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్నాము. ప్రొడ్యూసర్ నేనే, డైరెక్టర్ నేనే. సో మా టీం మంచి స్ట్రాంగ్ టీం ఉంది. మా కెమెరామ్యాన్ శ్రీకాంత్ చారి గారు, బిఎస్ కుమార్ గారు, మను గారు. మా టెక్నికల్స్, మా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో మాత్రం సూపర్. మా పోస్ట్ ప్రొడక్షన్స్, సో పోస్ట్ ప్రొడక్షన్ అంతా మాదే ఉంటుంది. ప్రొడక్షన్ మాత్రమే మేము హైర్ చేసుకుంటున్నాం. ప్రొడక్షన్ ఎలా హైర్ చేస్తున్నాం, సబ్జెక్ట్ తగ్గట్టు హైర్ చేసుకుంటూ ప్రొడక్షన్ చేస్తున్నాం. సో దీనికి 4th ప్రొడక్షన్స్కి ఒక డ్రగ్ మాఫియా బేస్డ్ ఒక స్టోరీకి డైలాగులు దయానంద్ గారు అని రాశారు. దానికి దయానంద్ గారు డైలాగులు రాస్తే స్టోరీ నాది, స్క్రీన్ ప్లే నాది. దీనికి మంచి మ్యూజిక్ కావాలి అని చెప్పి వెతికాను. ఆ మ్యూజిక్ కోసం వెతుకుతూ ఉంటే భాను ప్రసాద్ గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం, కానీ సినిమాకి వర్క్ చేయలేదు మేము. అయితే ఈ సినిమాకి వర్క్ చేయాలి భాను, ఇట్లా ఉంటుంది అనగానే తను ఒక్క మాటతో అడిగానే యాక్సెప్ట్ చేశారు. తర్వాత దీనికి ఒకటే అనుకున్నాను, సింగిల్ కార్డ్గా ఒక్కడే రాయాలి, 4 పాటలు కూడా ఒక్కరే రాయాలి, ఎట్లయితే పని చేద్దాం. లేకపోతే 8 months పట్టింది మాకు పాటలు రాయడానికి. పాటలు రాసి కంపోజ్ చేసి కంప్లీట్ చేయడానికి. రుద్రాంగి రమేష్ మంచి గవర్నమెంట్ టీచర్, తెలుగు టీచర్. తనకి రోజు సాయంత్రం ఫోన్ చేయడం, మాట్లాడడం, ఇక టార్చర్ చేశాను అనుకోండి. ఆ 8 months వర్కౌట్ చేసి 4 పాటలు, 2 ఐటమ్ సాంగ్లు, ఒక టైటిల్ సాంగ్, ఒక డ్యూయట్ సాంగ్, అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. ఆ సంగీతం తగ్గట్టు తను మంచి లిరిక్స్ రాశారు. ఇప్పుడు మా దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది, 45 సీన్లతో స్క్రిప్ట్ రెడీగా ఉంది, 4 పాటలతో ఆడియో రెడీగా ఉంది, మంచి టెక్నికల్ టీం ఉంది, మంచి యాక్టర్లు కూడా ఉన్నాం. థియేటర్ చేసి యాక్టింగ్లో ప్రూఫ్ చేసుకుని వచ్చిన వాళ్ళ యాక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మేము సెట్కి వెళ్తున్నాము. అయితే దీనికి మేము ఈ కథని డ్రగ్ మాఫియా బేస్డ్ కథ, అంటే క్రైమ్ ఈజ్ క్రైమ్. నీకు తెలిసి చేసావో తెలియక చేసావో అది చేసావు, అది క్రైమ్. ఆ క్రైమ్లో నువ్వు ఇరుక్కున్నావు.
ఆ క్రైమ్లో ఇరుక్కున్నామంటే బయటపడడం ఎట్లా? ఈ కాన్సెప్ట్ని మేము రొమాంటిక్ స్టైల్లో కొంచెం కల్ట్ స్టోరీ, అంటే ఆడియన్స్కి ప్రజాధారణ పొందాలంటే కొంచెం ఆ కల్ట్ ఉండాలి కాబట్టి ఆ కల్ట్ కంటెంట్ క్రియేట్ చేసి కరెక్ట్గా 28 days షూటింగ్ షెడ్యూల్ వచ్చింది. 28 daysలో షూట్ చేయాలనుకుంటున్నాం. ఆ షూటింగ్ షెడ్యూల్ తక్కువ లొకేషన్స్, మనకు తెలిసిన లొకేషన్స్లోనే షూట్ చేస్తున్నాము. 4 పాటలు, 2 ఫైట్లు. ఇక్కడ 3 హీరోయిన్లు ఉన్నారు ఇందులో. ఆ 3 హీరోయిన్లు కూడా బాంబే బేస్డ్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేశాము. అంటే ఈ స్టైల్ ఆఫ్ క్యారెక్టర్స్ మన వాళ్ళకి కొంచెం కల్ట్గా కనబడదు కాబట్టి సో చూస్తున్నాము. ఆ క్యాస్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు December 25 తర్వాత ప్లాన్ చేస్తున్నాం. ఇందులో మాథ్యూ ఒక మంచి డ్రగ్ మాఫియా క్యారెక్టర్ చేస్తున్నాడు. తను ఇంతకుముందు నాకు మిస్టర్ ఐటమ్ అనే సినిమాలో మేము ఇద్దరమే, ఆయన విలన్ అయితే నేను హీరో, అలా చేసాము. మిస్టర్ ఐటమ్ మంచి సక్సెస్ ఇచ్చింది, హిందీ హైదరాబాదీ సినిమా. సో అలాగే లక్కీగా మాకేమైంది, ఒక సినిమాకి నేను టెక్నికల్గా రీఎడిట్ చేస్తూ ఉన్నాను. ఆ రీఎడిట్ చేస్తుంటే అందులో ఒక మంచి క్యారెక్టర్ కనబడ్డది, ఒక మామూలుగా లేదు. ఆ సినిమా మొత్తం ఒక రేంజ్లో ఉంటే అందులో ఈ క్యారెక్టర్ ఒక లేదు. సో ఇమ్మీడియట్గా అడిగాను పాండు గౌడ్ గారిని ఇమ్మీడియట్ కలవాలి అన్నాడు. ఇమ్మీడియట్ కలిశాను. లక్కీగా మేము మళ్ళీ ఒక ఫంక్షన్ హాల్ కూడా కలిసి, సార్ మీకు ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ అంటే ఇలా సినిమా చూశాను, రీఎడిట్ అవన్నీ చేసేసాము, అది ఇచ్చేసాము. ఆ సినిమా అయిన తర్వాత ఇమ్మీడియట్గా సార్ని కలవడం జరిగింది. సార్ మిమ్మల్ని కలవాలి, కలిశాను. సార్ ఇట్లా ఒక స్టోరీ అనుకుంటున్నాము, మనం ఒక ప్లాన్ చేస్తున్నాం అని చెప్పాము. ఇక అలాగే రాము వెట్స్ రాంబాయి అనే సక్సెస్ స్టోరీ మీట్లో మేము మళ్ళీ కలిసి బాగా మాట్లాడుకున్నాం. తర్వాత పిలిచే వెంటనే ఈరోజు తనకు షూటింగ్ ఉన్నా అక్కడ ఆఫేసి అప్పుడే నేను ఆఫీస్ వచ్చానని నేను నైట్ 10:30 ఫోన్ చేసి బయలుదేరి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గౌడ్ సార్. సో తన చేతుల మీద కెమెరా ఆన్ అయ్యింది. తర్వాత మా సహచరుడు సాకేత్ రామ్ చేతుల మీద క్లాప్ అయింది. అద్భుతంగా ముందుకెళ్తుందని అనుకుంటున్నాం. సో ఇంత మంచి సక్సెస్ టీంతో నేను ఉన్నాను. సక్సెస్ టీం అంటే ₹1 కోటి చేసి సక్సెస్ చేయడం వేరు, కంటిన్యూ సినిమాలు చేయడం వేరు. ఏ సక్సెస్ సినిమా చూడాలో నేను చూడాలి. సో ఆ సినిమా రిలీజ్ కాకముందు ఇంకో సినిమా మొదలు పెట్టాను. ఇది జస్ట్ 28 days షూట్ చేసేసి మళ్ళీ 3 monthsలో గురుగారు మీ ఆశీర్వాదాలు మీ బలాలు ఇలాగే ఉంటాయి. ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ కాపీ ఇచ్చి ఉగాదికి ఇంకో సినిమా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. సార్ ఇది ఎప్పుడు అనుకుంటాం షెడ్యూల్ ఎప్పటి నుంచి? సో ఈ 28th నుంచి కంటిన్యూగా సింగిల్ షెడ్యూల్ చేద్దామని అనుకుంటున్నాం. అవుట్డోర్ మొత్తం హైదరాబాద్. ఓకే, సో అక్కడ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. నమస్కారం. దత్తాత్రేయ జయంతి రోజు మేము ఒక వెబ్ సిరీస్ మొదలుపెట్టాము, గురు చరిత్ర. ఆ గురు చరిత్ర పారాయణం అనేది అందరికీ తెలుసు. సో ఆ పారాయణం చేసేదంతా ఇప్పుడు లైవ్గా డ్రామాటిక్గా పిల్లలతో వెబ్ సిరీస్ లాగా చేద్దామని ఆలోచనతో గురుగారు సాకేత్ రామ్ గారిని కనుక్కున్నాను, అడిగాను. సో వారి గురుకుల విద్యార్థులతోటి ఈ వెబ్ సిరీస్ చేయాలని అనుమతి ఇచ్చారు. అయితే వారి సమర్పణలో ఈ వెబ్ సిరీస్ సంక్రాంతి హాలిడేస్లో షూటింగ్ చేయబోతున్నాము. దాని ఈరోజు ముహూర్త కార్యక్రమం జరిగింది. లైవ్ సాకేత్ రామ్ శర్మ. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. ఈ ఆధునిక యుగంలో రేపటి తరంలో భక్తి భావాలు నింపడము అవసరం అయిపోయింది. అందులోనూ సనాతన భావాలు రేపటి తరానికి ఎంతో అవసరంగా ఉన్నది. మరి ఇటువంటి తరుణంలో ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నప్పుడు దర్శకులు రమేష్ కిషన్ గౌడ్ గారు ఒక ప్రతిపాదనతో రావడం జరిగింది. గురు చరిత్ర మీద ఒక చిత్రం తీస్తే ఎలా ఉంటుంది, ఒక వెబ్ సిరీస్ అంటే జాల పుటావళి తీస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అయితే రామరేశానందనాథ గురుకుల విద్యార్థులతో తీసినట్టయితే, ఎందుకంటే పిల్లల కోసమే తీస్తున్నాం కాబట్టి రేపటి తరాల్లో ఒక పరివర్తన తీసుకురావాలన్న సదుద్దేశంతో ఇది చేస్తున్నాం కాబట్టి పిల్లలతోటే చేస్తేనే ప్రభావవంతంగా ఉంటుంది, రేపటి తరం ప్రభావితం అవుతుంది, వారిలో సనాతన భావజాలం అనేది వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈ సత్కార్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు
ఆయన అంశైన శ్రీపాద వల్లభుడి జీవిత చరిత్ర, గురు చరిత్ర పేరుతో ఇది చిత్రీకరించడం జరుగుతుంది. ఈ చిత్రీకరణ, ఈ వెబ్ సిరీస్ ప్రజాదరణ పొందాలని, అందరినీ ప్రభావితం చేయాలని, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించాలని నేను ఈ చిత్ర బృందానికి శుభాభినందనలు తెలుపుతున్నాను. ఇది అందరి మన్ననను పొందుతుందని, ఇక ముందు కూడా ఇటువంటి చిత్రాలు అంటే ఇటువంటి వెబ్ సిరీస్ రూపొందించడంలో ఒక ప్రేరణాత్మకంగా నిలుస్తుందని నా సంపూర్ణ విశ్వాసము. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. దత్త జయంతి శుభాకాంక్షలు మరోసారి. నమస్తే, నా పేరు నంజయ్య. ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ 4 బిగ్ రాక్ ఫిల్మ్ బిగ్ రాక్ ప్రొడక్షన్ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ 4 సినిమా కొత్తది స్టార్ట్ అవుతుంది. నేను మీ ప్రొడక్షన్ నెంబర్ 3లా రూబిక్స్ క్యూబ్ నేను మాటల రచయితగా పనిచేసిన మన రమేష్ కిషన్ గౌడ్ గారు డైరెక్టర్ అండ్ హీరో. ఇదే మన బిగ్ ప్రొడక్షన్ నెంబర్ 3లా ఒక చిన్న క్యారెక్టర్ చేసిన, అది చాలా బాగుంది. సెన్సార్ కూడా ఈ పంపించినాం. ఒక 2 వారాలల్లో సినిమా బయటకు వస్తుంది. చాలా బాగా వచ్చింది. అదే టీము మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 4 మన డ్రగ్ మాఫియా కింద ఒక మంచి రొమాంటిక్ అండ్ డ్రగ్ మాఫియా మీద మంచి స్టోరీ తోటి మళ్ళీ రమేష్ కిషన్ గౌడ్ గారు డైరెక్టర్గా, హీరోగా మీ ముందుకు వచ్చిండు. మళ్ళీ ఈ సినిమాను కూడా ప్రతి ఒక్కరూ ఆదరించి మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది సాంకేతిక నిపుణులు, కెమెరామెన్ అండ్ అసిస్టెంట్ డైరెక్టరు, మరి మిగతా క్యారెక్టర్స్ విలన్ అయితేంది, కామెడీ, మిగతా రోల్స్ వారికి ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా బాగా రావాలని, మంచి పేరు పొందాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్య 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 నమో నమః. బిగ్ రాక్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ పైన సమర్పణలో రమేష్ కిషన్ గౌడ్ దర్శకత్వంలో కథా, స్క్రీన్ ప్లే, నటుడిగా ప్రొడక్షన్ నెంబర్ 4 ఈ యొక్క దత్త జయంతి శుభవేళ ఎంతో ఆనందహేళగా ప్రారంభమైన ఈ సినిమా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, మిగతా సాంకేతిక వర్గానికి ఈ యొక్క బ్యానర్ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఇది ఒక సినిమా అనేది ముఖ్యంగా యువతను ఒక దారి చూపించే సినిమా. ముఖ్యంగా ఈ రోజుల్లో డ్రగ్స్ మాఫియా, మద్యానికి బానిసై పెడదోబడుతున్న ఈ యొక్క యువతకు ఒక మంచి సందేశాత్మకమైన సినిమా. అందులో యువతకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ప్రొడ్యూస్ చేయబడ్డాయి. ముఖ్యంగా రొమాన్స్, మళ్ళీ తర్వాత ట్విస్ట్, తర్వాత ఇవన్నీ కూడా మనం ఇందులో చూడవచ్చు. రమేష్ కిషన్ గౌడ్ గారితో నాకు పరిచయం గత 10 సంవత్సరాలుగా. ఇదివరకు కూడా ఆయన 2 సినిమాల్లో చేశాను. నాకు మంచి అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకొని భానుప్రసాద్ జే సంగీత దర్శకత్వంలో నేను 4 పాటలు రాయడం జరిగింది. అవి కూడా అన్ని అంశాల్లో, అన్ని కోణాల్లో రాసే అవకాశం ఇచ్చినందుకు రమేష్ కిషన్ గౌడ్ గారికి, మిగతా సాంకేతిక వర్గానికి అందరికీ కూడా ఈ దత్త జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ముఖ్యంగా యువతకు ఆకట్టుకుంటుంది. అన్ని అంశాలు మేళవించి ఉన్నాయి కాబట్టి ఈ సినిమా యువతను మంచిగా దిశానిర్దేశం చేస్తుందని భావిస్తూ ఈ సినిమా తీస్తున్న రమేష్ కిషన్ గారు కూడా మంచిగా లాభాల బాటలో రావాలని, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు భానుప్రసాద్ అండి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. ఈ చిత్రానికి మన రమేష్ కిషన్ గౌడ్ గారు అవకాశం ఇచ్చారు. సో ఇందులో 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు కూడా డిఫరెంట్ జోనర్స్లో ఉన్నాయండి. చక్కగా వచ్చాయి పాటలు కూడా. అలాగే మన రైటర్ గారు రుద్రాంగి రమేష్ గారు కూడా చక్కగా 4 పాటలని సింగిల్ కట్ రాశారు.
చక్కటి లిరిక్స్తో చక్కటి మ్యూజిక్తో మీ ముందుకు త్వరలోనే సాంగ్స్ రాబోతున్నాయి. ఈ చిత్రం బాగా ఆడాలని, అలాగే రమేష్ కిషన్ గౌడ్ గారు చక్కటి స్టోరీతో ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఆదరించాలని, ఈ సినిమాని మీరు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మాథ్యూస్. నేను రమేష్ కిషన్ గౌడ్ టీచింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళము. మిస్టర్ రమేష్ కిషన్ ఈజ్ A1 టీచర్ ఇన్ డ్రామాటిక్స్. మంచి టీచింగ్ చేసేవారు, అలాగే యాక్టింగ్లో చాలా ప్యాషన్ ఉండేవాళ్ళను. ఆ విధంగా డ్రామాటిక్స్లో వెలిగిన ఈ రమేష్ కిషన్ గౌడ్ గారు నాకు ఒక ఫిలింలో అవకాశం ఇచ్చారు. ఆ ఫిల్మ్ నేను విలన్గా యాక్ట్ చేశాను. మళ్ళీ ఇంకో ఫిలింలో మరొక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పాండు గౌడ్. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ఈ సినిమా స్క్రీన్ ప్లే స్టోరీ డైరెక్టర్ రమేష్ కిషన్ గౌడ్ గారు నా దగ్గర మిత్రుడు. వారు గతంలో 3 సినిమాలు నిర్మించారు. ఇది 4వ సినిమా. ఈ 4వ సినిమాలో కూడా నన్ను కూడా మంచి క్యారెక్టర్గా ఉంది చేయాలి గౌడ్ సాబ్ అంటే తప్పకుండా అన్నా అని చెప్పాను. అన్నాను. ఇందులో కూడా నేను చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా సమాజానికి, యువతకు ఉపయోగపడేలా ఈ సినిమా చేయడం చాలా అభినందనీయం. రమేష్ కిషన్ గారిని అభినందిస్తున్న ఈ సందర్భంగా. ఎందుకంటే చెడుదారులో పోతున్న సమాజాన్ని ఈ మత్తు డ్రగ్స్ వల్ల యువత అంతా ఇదైపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడి అనారోగ్యంతో ఎంతో ఇదైపోతారు. కాబట్టి సమాజానికి మంచి సందేశం ఇస్తున్నటువంటి చిత్రం కాబట్టి అందరూ ప్రేక్షక దేవుళ్ళు కూడా ఈ సినిమా రిలీజ్ అయినాక ఆదరించి, అట్లా ఎవరైనా బానిసైన వాళ్ళు ఉంటే ఈ సినిమా చూసి కూడా వారు అందరూ మారుతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.